హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం టీవీఎస్ రామానుజరావు గారు రచించిన రేపటి మనుచరిత్ర అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమిటి అదోలా ఉన్నావు? మా అమ్మ మళ్ళీ ఏమైనా అందా? బూట్లు విప్పుతూ అడిగాడు రాఘవరావు. మాట్లాడకుండా తల ఊపి లోపలికెళ్ళింది ఊర్మిళ. రాఘవరావు ప్యాంటు విప్పి హ్యాంగర్కు తగిలించి లుంగి కట్టుకుని తల్లి గదిలోకి వెళ్లాడు. రాఘవరావుని చూడగానే మొహం ఇంతైంది ఆవిడకు. చూడరా రాఘవ, మీ ఆవిడ ఇప్పటిదాకా నాకు కాఫీ కూడా ఇవ్వలేదు. పొద్దున్ననగా తిన్న అన్నం ఏమైపోతానన్న జ్ఞానం లేదు దానికి. నిష్ఠూరంగా అంది తల్లి. తను కూడా ఇప్పుడే కదమ్మా వచ్చింది. నువ్వైనా కలుపుకొని తాగొచ్చు కదా. ఇంట్లో బ్రూ ఉంది. తినడానికి నీకోసం డబ్బాలో జంతికలో కారపూస ఉంచుతోంది కదమ్మా. విసుగ్గా అన్నాడు రాఘవరావు. అనరా, నన్నే అను. మీ అందరికీ భారమైపోయాను. కళ్ళనీళ్లు పెట్టుకుంది తల్లి. అబ్బా ఊరుకోమ్మా, నువ్వు మాకేం భారం కాదు. ప్రతీది అలా అనుకుంటే ఎలా? హాయిగా విశ్రాంతి తీసుకో, ఏది పట్టించుకోకు. అంతేకాని దాన్నేం అనవు. చూసారా, ఇది వరస. రోజు ఇదే సనుగుడు. మీరు ఆఫీస్కి వెళ్లగానే మొదలు పెడుతుంది. రోజు స్కూల్కి పోయి అక్కడేదో కాలం గడిపి వస్తున్నా కాని ఇంట్లో ఉన్నానా చచ్చానే అంది ఊర్మిళ కోపంగా. నువ్వు కూడా ఏంటి ఊర్మి? ఆవిడకు 80 ఏళ్లు. ఆ వయసులో రకరకాల భయాలు చాదస్తాలు ఉంటాయి. మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు మాట్లాడే ప్రతిదీ పట్టించుకోవడం అనవసరం. భార్యను అనునయించాడు రాఘవరావు. అలాగే పట్టించుకోను గాని ఇంటికి వచ్చిన వాళ్లకు నా మీద లేనిపోనివి కల్పించి మాట్లాడవద్దని చెప్పండి. మొన్నటికి మొన్న మీ పిన్ని వచ్చినప్పుడు ఆవిడతో నేను తనకు భోజనం సరిగా పెట్టడం లేదని, తనను సరిగ్గా చూడటం లేదని చెప్పింది. దాంతో మీ పిన్ని నాకు క్లాసు తీసుకుంది, హితోపదేశం చేసి వెళ్ళింది. మొన్న ఆదివారం సాయంత్రం విశాలాక్షి గారు నా కోసం వస్తే ఆవిడతో నా మీద చాడీలు చెబుతుంది. ఇవే బుద్ధిలో విశాలావిడకు. కోపంగా అంది ఊర్మిళ. రాఘవరావు మాట్లాడలేదు. టీవీ ఆన్ చేసుకుని చూస్తున్నాడు. పిల్లలు ఉన్నంతకాలం వాళ్ళ చదువులు పోతాయని టీవీ పెట్టనిచ్చేవాడు కాదు. చదువుల పేరుతో పిల్లలిద్దరూ తలో దిక్కుకు వెళ్లిపోయాక ఒంటరితనం బాధ ఎక్కువైంది ఇద్దరికి. టీవీ అవసరం అప్పుడు తెలిసొచ్చింది రాఘవరావుకు. బహుశా తల్లి కూడా ఈ నిశ్శబ్దాన్ని భరించలేక విసిగిస్తుందేమో ఊర్మిళలో. ఇదివరకైతే ఇల్లు పిల్లలతో సందడిగా ఉండేది. ఆవిడతో ఎక్కువసేపు గడపకపోయినా నలుగురున్నారన్న సంతృప్తి ఉండేది. పిల్లలిద్దరూ వెళ్లిపోయాక ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది. రాఘవరావుకు టిఫిన్ ప్లేట్లో పెట్టించి తనో ప్లేట్లో తెచ్చుకుంది ఊర్మిళ. ఇది వరస. రోజు ఇంతే. అక్కడ స్కూల్లో పాఠాలు చెప్పి వాళ్లతో అరిచి ఇంటికి వస్తే ఇక్కడ గుక్కడి కాఫీ ఇచ్చే దిక్కులేదు. సరికదా, రోజు మీ అమ్మ సతాయింపు. రాను ఇల్లు నరకం అయిపోతుంది. మీ అమ్మని ఓల్డేజ్ హోంలో చేర్పిద్దాం. ఆవిడకు తనతో మాట్లాడే మనుషులు కావాలి. వేలకు తిండి అమర్చి పెట్టేవాళ్లుండాలి. 24 గంటలు ఆమెను కనిపెట్టుకొని ఉండడం నా వల్ల కాదు. ఏ రోజైనా స్కూల్లో లేట్ అయిందంటే ఆ వేళ నరకమే. వేళకు ఇంత తిండి పెట్టగలను. ఆవిడకు అన్నం పెట్టి చూడగలను. అంతేగాని ఈ సతాయింపులు మాత్రం నేను భరించలేను. ఊర్మిళ ఏ పదోసారో అలా అనడం రాఘవరావు విని ఊరుకున్నాడు. ఏదో ముసలావిడ పోనీలే అని ఊరుకున్నానో అదో తప్పు. పొగరు నీకు, అందుకే మాట్లాడువో అంటుంది. మీకు సరిగ్గా వినపడ్డం లేదు, నేను అరిచి చెప్పలేను అన్నాననుకోండి, నాకేం చోడులేదు, నీకే చోడుంటుంది. విసిగిపోయి ఏదైనా అన్నానో శాపనార్థాలు పెడుతుంది. నా అవస్థ నీకు వస్తుందంటుంది. ఎవరైనా ఓ ఆడమనిషి ఆవిడకు తోడుగా ఇంట్లో ఉండేందుకు దొరుకుతుందేమో చూడండి, నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. అలా కాదంటే మీరు ఆవిడ ఓల్డేజ్ హోంలో చేర్పించండి. కుదరదంటే చెప్పండి, నేనే ఓ రూమ్ తీసుకుని విడిగా ఉంటాను. ఇక ఆవిడని భరించడం నా వల్ల కాదు అంటూ ఆవేశం వెళ్ళగక్కింది ఊర్మిళ. రాఘవరావు అప్పటికీ మాట్లాడకపోవడం చూసి మళ్లీ చెప్పింది. నాకు 47 వచ్చాయి. 25 నుంచి ఈ సంసారంలో వంటలు, వార్పులు, పెళ్లిళ్లు, పేరంటాలు, వచ్చిపోయే చుట్టాలు ఇవన్నీ నిభాలించుకుంటూ మరో పక్క ఉద్యోగం చేసి 4 రాళ్లు మీ చేతిలో పోస్తున్నాను. ఎన్నాళ్ళుంటుంది ఓపిక? ఒక్కరోజు పడుకున్నానంటే గుక్కడి కాఫీ ఇచ్చే దిక్కులేదు. ఎవరైనా వండి పెట్టేవాళ్లుంటే బావుండు అనిపిస్తుంది. అసలు మన ఆరోగ్యాల గురించి ఏనాడైనా పట్టించుకున్నామా? మనం కూడా పెద్దవాళ్ళం అవుతున్నాం. ఆఫీసులో టెన్షన్లతో తోడు ఇంట్లో కూడా చికాకులుంటే ఆరోగ్యాలు పాడవుతాయండి. మనం మూలపడితే చేసే నాదుడెవడూ లేడు. ఎవరో ఏదో అనుకుంటారని రోజు ఇల్లు నరకం చేసుకోవడం, ఆ పైన రోగాలు తెచ్చుకోవడం తెలివైన పని కాదు. మీ అమ్మకు కాలక్షేపం సమస్య, అదే మనం తీర్చలేం. అర్థం చేసుకోండి. నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు
అంటూ రాఘవరావు అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు. నిట్టూరుస్తూ ఊర్మిళ వంటగదిలోకి వెళ్ళింది. ఆ మర్నాడు లంచ్ టైంలో రాఘవరావు తన కొలీగ్ రామారావుతో బాధంతా వెళ్లబోసుకున్నాడు. ఇంటికెళ్లాలంటే భయమేస్తోందిరా. ఇల్లు నరకంలా తయారవుతుంది. నా భార్యకు అమ్మకు అస్సలు పడటం లేదు. తనేం చేసినా అమ్మకు నచ్చదు. ఏదో ఒక వంక పెడుతూనే ఉంటుంది. ఇన్నేళ్లొచ్చినా తమ మీద ఇంకా పెత్తనం చేద్దామని చూస్తోందని మా ఆవిడకు కోపం. ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని అమ్మకు అన్నం పెట్టి స్కూల్కెడుతుంది. అయ్యో, కష్టపడుతోంది కోడలనుకోదు మా అమ్మ. ఆవిడ పాతకాలం ధోరణి ఆమెది. ఉద్యోగాలు చేసి ఊళ్ళేలాలా అంటుంది. చిలికి చిలికి గాలివానలాగా ప్రతిరోజు ఏదో గొడవ. అమ్మను ఓల్డేజ్ హోంలో చేర్పించమని నా భార్య ఈ మధ్య పోరు పెడుతోంది. చూస్తూ చూస్తూ కన్న తల్లిని దిక్కులేని దానిలో ఓల్డేజ్ హోంలో చేర్పించడం నాకు అస్సలు ఇష్టం లేదు. అలా అని చికాకును భరించలేకపోతున్నాను అంటూ రామారావుతో చెప్పాడు విషయమంతా. రామారావు ఓ నిమిషం ఆలోచించి రాఘవరావు భుజం తట్టి ఇలా అన్నాడు. నేనో మాట చెబుతాను, వింటావా? మీ అమ్మను వెంటనే హోంలో చేర్పించు. అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకు. మీ అమ్మ పాతకాలం మనిషి. ఆవిడ కాలంలో ఆడవాళ్లు గడప దాటి బయటకొచ్చేవాళ్లు కాదు. ఇవాల్టి పరిస్థితులు వేరు. భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుండబట్టే సంసారంలో ఏ లోటు లేకుండా గడపగలుగుతున్నాం. పిల్లల్ని పెద్ద చదువులు చదివించగలుగుతున్నాం. ఇది మీ అమ్మకు అర్థం కాకపోవచ్చు. అంత మాత్రాన మనం ఆడవాళ్లను ఇంటి పెట్టినే ఉండి అత్తమామల్ని సంసారాన్ని చూసుకోండని అనలేం కదా. నిజానికి మీ అమ్మతరం వాళ్ళు, ఆ వెనకటి తరాల వాళ్ళందరూ కూడా చాలా సుఖపడ్డట్టే కదా. మీ ఆవిడ నీతో పాటు బయటకొచ్చి ఉద్యోగం చేస్తూ పిల్లలు సంసారం దిద్దుకుంటూ మీ ఉమ్మడి కుటుంబంలో నీ కష్టాలన్నీ పాలు పంచుకుంటుంది. ఇంకా ఆమెదో సేవలు చేయాలనుకోవడం నీ తప్పే. ఆమె చాలా మంచిది కనుకనే ఇవన్నీ చేయగలిగింది. రేపు నీ కోడళ్ళొస్తే వాళ్ళు ఇంటి పట్టునే ఉంటారా? ముసలితనంలో మీకు సేవలు చేస్తారా? మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఇంతకీ మీ అమ్మకు కావాల్సింది కాలక్షేపం. ఆవిడ చెప్పే మాటలు వినేవాళ్లు ఉండాలి. ఆవిడ పెద్దరికాన్ని గౌరవించాలి. వయసు పెరిగే కొద్దీ పెద్దవాళ్లకు తాము చెప్పిందే కరెక్ట్ అనే ధోరణి ఎక్కువ అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. తమాషా ఏమిటంటే తమతో పాటు తమ పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారని వాళ్ళు ఒప్పుకోరు. ఇదిలా ఉంచి మీరిద్దరూ బయటికి వెడతారు. మీ అమ్మ ఆరోగ్యం బాగున్నంతకాలం ఆమెను ఇంట్లో వదిలేసినందువల్ల ఏ ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు రావచ్చు. రాత్రి మీరు వచ్చేదాకా ఆవిడ్ని ఒంటరిగా ఇంట్లో వదలడం మంచిది కాదు. ఇంట్లో ఎవరైనా మనిషిని పెట్టుకుంటే పర్లేదు. అలాంటి వాళ్ళు మంచివాళ్ళు దొరకాలి కదా. అదే హోంలో అయితే మీ అమ్మలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకళ్ళొకరికి తోడు నలుగురు మనుషులు కనబడతారు, మాట్లాడతారు. ఒంటరితనం ఉండదు. ఈ వయసులో అదే వాళ్ళకి కావాల్సిందే. నా మాట విని అమ్మను మంచి హోంలో చూసి చేర్పించు. నీ ప్రాబ్లమ్స్ తీరుతుంది అన్నాడు. రాఘవరావు ఇంకా ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఎవరైనా ఏమైనా అంటారనా? అడిగాడు రామారావు. అవునరా, మా మావయ్యకు అమ్మంటే ప్రాణం. వచ్చినప్పుడల్లా అమ్మని బాగా చూసుకొని చెబుతాడు. తీరా అమ్మనిట్లో హోంలో చేర్పించాలని తెలిస్తే చాలా బాధపడతాడు. అవునయ్యా, బాధపడతాడు. అంతకంటే ఆయన ఇంకేం చేయలేడు కదా. తనింటికి తీసుకెడతాడా? అబ్బే, అదెట్లా కుదురుతుంది? ఆయన ఇంట్లో ఇబ్బందులు ఆయనకున్నాయి. అదే మరి చెప్పేది. ఎవడి ఇబ్బందులు వాడివి, మరొకడు తీర్చేవి కావు. అయినా ఈ రోజుల్లో ఓల్డేజ్ హోమ్ అంటే అనాథాశ్రమం అనుకో అక్కర్లేదు. ఇంట్లో ఉండడం వీలు పడక అనేక మంది తమంతట తామే వచ్చి అక్కడ ఉంటున్నారు. మన సుబ్బారావు వాళ్ళ నాన్న కొడుకు కోడల మీద అలిగి ఓల్డేజ్ హోంలో చేరాడు. అప్పుడప్పుడు ఇంటికొచ్చి 2 రోజులుండి పెడతాడు. అంతెందుకు, మా మేనమామకు అందరూ కూతుళ్లే. ఆయన తన భార్యతో సహా వచ్చి ఓల్డేజ్ హోంలో ఉంటున్నాడు. కూతుళ్ళు బ్రతిమలాడినా అక్కడికి వెళ్ళడు. తనకు ఇదే హాయిగా స్వతంత్రంగా ఉంటుంది అంటాడు. వీళ్ళందరూ అనాథలేం కాదు. ఇంట్లోంచి తరిమేస్తే దిక్కులేని వాళ్ళలాగా చేరలేదు. వాళ్లకు ఈ వయసులో తోడు కాలక్షేపం కావాలి. అది అక్కడ దొరుకుతుంది. మనం ఇంట్లో చూపించలేని శ్రద్ధ, ఆప్యాయత వాళ్ళకక్కడ దొరుకుతాయి. ఇవాంటి మన ఇరుకు జీవితాల్లో ఉరుకులు పరుగులు బ్రతుకుల్లో ఎవరి పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ చూపించలేము. ఆఖరికి మన పట్ల మనం కూడా. నువ్వు ఆలోచించుకో. నేనైతే ఇదే పని చేస్తాను. మొదట్లో అమ్మకు కష్టం అనిపించవచ్చు. నువ్వు చాలా మారిపోయావని, కోడలు చెప్పిన మాటలు విని తనను వదిలేశావని నింద వేయొచ్చు. కాని ఆ తర్వాత అలవాటు పడితే అక్కడే ఉండడం బాగుందనుకుంటారు అంటూ చెప్పాడు రామారావు. ఆ రోజు రాత్రి రాఘవరావు భార్యను అడిగాడు. రేపు సెకండ్ సాటర్డే కదా, నీకు సెలవేనా? సెలవే. ఏం చేద్దాం అడిగింది ఊర్మిళ ఆశ్చర్యంగా.
మంచి ఓల్డేజ్ హోమ్ ఉందని రామారావు చెప్పాడు. మనమిద్దరం రేపు పెళ్లి చూసొద్దాం అన్నాడు రాఘవరావు. ఇన్నాళ్లకి నేను చెప్పింది నీ తలకెక్కింది అన్నది ఊర్మిళ. అది కాదు ఊర్మి, దిక్కులేని దానిలా అమ్మని హోంలో పడేయాలని బాధపడ్డాను. పైగా నలుగురు నన్నేమంటారు? తల్లిని వదిలేశాడు, చూడటం ఇష్టం లేక అంటారు. అయితే రామారావు ఆమెను హోంలో వేయడమే మంచిదంటున్నాడు. నేను ఆవిడికి కావాల్సిందేమిటో అర్థం చేసుకున్నాను. మీరే మమ్మల్ని ఇద్దరినీ సరిగా అర్థం చేసుకోలేదు. ముసలితనంలో మాట్లాడి తోడుండాలి. మనకు ఆవిడకు ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. అస్తమానం ఆవిడ చెప్పే కబుర్లు మనం ఆవిడతో కూర్చొని వేయడం కుదరదు. సమయం దొరికినా కూడా వినలేం. ఆవిడతో మాట్లాడేందుకు ఆ వయసు వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఒంటరితనం వల్లే ఆవిడ ఇలా ప్రవర్తిస్తోందని నాకు అర్థమైంది. అయితే స్కూల్లో పనిచేసి అలసిపోయి వస్తే ఆవిడ రోజు ఏదో రూపాన సతాయిస్తుంటే నేను మాత్రం ఎంతని ఓర్చుకోను? ఇంట్లో ఈ అశాంతి వల్ల అందరి ఆరోగ్యాలు చెడతాయి. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఇల్లు నరకం చేసుకుంటామా? అనేవాళ్ళెవరూ మనకే సహాయం చెయ్యరండి. మన బతుకులేవో మనవి. ఆవిడ ఇంకా 10 కాలాల పాటు ఆరోగ్యంగా బ్రతకాలనే నా కోరిక. ఆవిడకిప్పుడు కావాల్సింది తోడు, కాలక్షేపం. అమెరికాలో అయితే ఏ వయసులోనైనా ఆడైనా మగైనా పెళ్లిళ్లు చేసుకుని కలిసి ఉంటారు. మరి మన సాంప్రదాయం అలా ఒప్పుకోదు. ఏం చేస్తే ఆవిడకు మనం సరైన న్యాయం చేసిన వాళ్ళం అవుతామని నేను చాలా ఆలోచించాను. నేనేదో ఆవిడను వదిలించుకోవడానికి ఆమెను హోంలో వేయమనడం లేదు. నిజానికి రేపు మనకు కోడళ్ళు అసలు ఇంటి పట్టునే ఉండి మనల్ని చూసుకుంటారనుకుంటున్నారా? మనం కూడా మరో 10 ఏళ్ల తర్వాత ఇలా హోంలో చేరాల్సిందే. చేరడమే మంచిది కూడా. మనం స్వతంత్రంగా ఉంటాం, ఏ పోరు పొక్కు లేకుండా. కాలం మారింది. ఉమ్మడి కుటుంబాలు పోయి న్యూక్లియర్ కుటుంబాలు వచ్చాయి. భార్య, భర్త, పిల్లలు, ఇంతవరకే కుటుంబం అంటే. మిగతా వారెవరైనా చుట్టాలే అవుతారు ఇక ముందు ముందు. అయినా మీరు మీ అమ్మనే వదిలేయడం లేదు కదా అనాథలాగా. ఆవిడ క్షేమం కోసమే కాకుండా ఇల్లు నరకం చేసుకోకూడదని హోంలో చేర్పిస్తున్నాం. ఇందులో మన స్వార్థము ఉంది, ఆవిడ కోసం చేసేది ఉంది. అసలు ఓల్డేజ్ హోమ్ అంటే అనాథాశ్రమం అనే భావన వల్ల ఈ గిల్టీనెస్ ఏర్పడుతుంది. అది పెద్దవాళ్ల సంరక్షణాలయం అని అనుకోండి. అక్కడ వాళ్ళకి కావలసిన కేర్ దొరుకుతుంది, కాలక్షేపం ఉంటుంది, ఆదరణ, ఆప్యాయత లభిస్తాయి. అవసరమైతే సకాలంలో వైద్య సేవలు దొరుకుతాయి. నేటి న్యూక్లియర్ కుటుంబాల సమాజంలో మన లాంటి వాళ్ళందరికీ ఈ హోంలు దేవుడిచ్చిన వరం లాంటివి అన్నది ఊర్మిళ. రాఘవరావు ఆమె చెప్పిన దాంట్లో నిజంగుందని గ్రహించి తలూపాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.